సరే తెరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు మీరు చూసారు కదా 2 వీడియోలు. సో ఇదే మాదిరిగా మీరు కూడా ఒక ఇమేజ్ కింద ఒక వీడియో పెట్టి ఏమైనా మీమ్ లాగా చేయాలి అంటే ఎలాగా, అసలు ఈ మనకి వీడియోస్ ఎక్కడ దొరుకుతాయి? వీటిని మనం టెంప్లెట్స్ అంటాం గైజ్. అంటే మనకి ఆ బొమ్మలు కానీ ఆ వీడియోలు కానీ ఉత్తిగా, అంటే దాని మీద ఏం మ్యాటర్ లేకుండా అలా ఉంటే కనుక దాన్ని టెంప్లెట్స్ అంటాము. సో మనం ఆ టెంప్లెట్స్ తీసుకుని మనకి కావాల్సినట్టు మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అవి మనకి ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఎడిటింగ్ చేయాలి, ఈ విషయాలు అయితే నేను ఇప్పుడు చెప్తాను. సో మీమ్స్ ఎలా తయారు చేయాలి మీ మొబైల్లో అని ఒక వీడియో చేశాను. అది మీరు చూడకపోతే ఇక్కడ ఐ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడ చూడండి. నేను దాంట్లో మీకు మీమ్స్కి టెంప్లెట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చెప్పి ఎలా తయారు చేయాలో కూడా చెప్పాను. ఈ వీడియోలో ఒక ఇమేజ్ కింద వీడియో పెట్టి ఎలా మీమ్స్ తయారు చేయాలి అనేది అయితే చూద్దాము. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, ఇప్పుడు ఆ వీడియో టెంప్లెట్స్ ఉన్నాయి కదా, కింద ఇందాక ఎన్నెన్నో అనుకుంటా అన్నీ జరుగుతాయా ఏంటి, ఇలా చిన్న చిన్న వీడియో బిట్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అనే విషయాన్ని అయితే ఇప్పుడు చెప్తాను. సో మీరు ఏం చేస్తారంటే గైస్, సో మీరు మీ ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. సో మీమ్ పేజెస్ చేసే వాళ్ళే ఈ వీడియో అయితే చూస్తారు. సో వాళ్ళకి ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ అనేది ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటే ఈ పేజ్ ఒకటి ఉంటుంది, వీడియోస్కి అడ్డా అని. సో ఇది చూడండి గైస్, దీంట్లో 1700 పోస్టులు ఉన్నాయి, అంటే 1700 వీడియో బిట్టింగ్స్ అయితే ఉన్నాయి. సో ఇన్ని బిట్లలో మీకు నచ్చింది, మీరు ఏదైతే సూట్ అవుతుంది అనుకుంటారో మీరు అది సెలెక్ట్ చేసుకోండి గైస్. నేనైతే ప్లే చేయలేను, నాకైతే కాపీ రైట్స్ పడతాయి. సో మీరు చూడండి, ఇవన్నీ పెద్ద పెద్ద కావు, చిన్న చిన్న వీడియోస్ అనమాట. సో ఇవన్నీ మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన వీడియోని ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇందాక ఎడిటింగ్ చేసి మీకు ఫస్ట్లోనే ప్లే చేసేసాను కదా, సో అవి నేను డౌన్లోడ్ చేసేసుకుని ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదో ఒక వీడియో నచ్చింది అనుకోండి. అండ్ గైస్, ఇప్పుడు ఇది చూడండి. సో మీరు చేసే మీమ్కి ఈ వీడియో కనుక బాగా సూట్ అవుతుంది అనుకుంటే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే, పైన 3 డాట్స్ క్లిక్ చేసి మీకు ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, సో కాపీ లింక్ ప్రెస్ చేయండి. లింక్ కాపీ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ క్రోమ్లోకి వచ్చి ఇన్స్టాగ్రామ్ వీడియో డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో ఇక్కడ మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి, మీకు ఏ వెబ్సైట్ అయినా పర్లేదు. సో నేనైతే ఇది మీకు ప్రిఫర్ చేస్తాను, instadownloader.com అని ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, ఇందాక కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకుని డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీరు చూడొచ్చు, ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంది. అది డౌన్లోడ్ చేయగానే మీ మొబైల్లో అది అనేది సేవ్ అయిపోతుంది అనమాట. సో సేవ్ అయింది. ఇప్పుడు మనం ఆ ఫోటో కింద ఈ వీడియో యాడ్ చేసుకుని మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇప్పుడు చూస్తే నేను డౌన్లోడ్ చేసింది అయితే నాకు గ్యాలరీలోకి వచ్చేసింది. సో ఇప్పుడు నేను మీకు ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అని అయితే చెప్తాను. సో ఇప్పుడు మీకు మీమ్స్ రెడీగానే ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకుని. అండ్ కింద మనం పెట్టాల్సిన వీడియో అయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి ఇది కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఓన్లీ ఎడిటింగ్ అనమాట. సో ఆ ఎడిటింగ్ కోసం నేను మీకు ఒక యాప్ చెప్తాను. ఇదేంటంటే VIDO, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ పేరుతో మీకు చాలా ఉంటాయి, కానీ మీరు ఇదైతే చేసుకోండి, మీకు చాలా యూజర్ ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది. నేను మీకైతే ఈ యాప్ సజెస్ట్ చేస్తాను. అండ్ గైస్, కింద అయితే మీకు క్రియేట్ వీడియో గ్రిడ్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి మీరు ఏ మీమ్ అయితే చేద్దాం అనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. అండ్ నెక్స్ట్ దాని కింద మీరు ఏ వీడియో పెడదాం అనుకుంటున్నారో అది కూడా సెలెక్ట్ చేసుకోండి. ఈ 2 సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు పైన చూస్తే లేఅవుట్స్ అని ఉంటాయి, అంటే ఏది ఎక్కడ ప్లేస్ చేయాలి. సో మనం అయితే ఇది సెలెక్ట్ చేసుకుందాం, సెకండ్ది. సో ఇదనమాట. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, సో డ్రాగ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇది కూడా అంతే, కింద వీడియో కూడా మీరు కరెక్ట్గా ఫిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కింద వాటర్ మార్క్ ఉంది కదా, సో అదైతే ఇంటూ చేసేయండి, పోతుంది. సో గైస్, మీరైతే చూడండి, నాకు ఇప్పుడు పైన మీమ్కి కింద వీడియో వచ్చేసింది అనమాట. ఈ విధంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఈ మీమ్స్ ఎక్కడ నుండో అక్కడ నుండి తెచ్చుకోండి. అండ్ ఈ కింద వీడియో క్లిప్పింగ్స్ ఎలా తెచ్చుకోవాలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఇప్పుడు ఇది చూస్తే మీకు ఒక వీడియో మీమ్ అయిపోయింది. ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు అనమాట. లేదు మీరు ఏమైనా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అంటే కనుక మీకు కింద టెక్స్ట్ అనే బటన్ ఉంది. సో ఇక్కడ మీరు ఏం కావాలంటే అదైతే టైప్ చేసి, సో మీరు అది ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ చేసుకోండి. ఇదే కాకుండా గైస్, మీకు స్టిక్కర్స్ కూడా అయితే ఉంటాయి. సో ఈ స్టిక్కర్స్ కావాలన్నా యాడ్ చేసుకోండి, లేదంటే బ్యాక్గ్రౌండ్ కూడా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా గైస్, దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయి ఈ అప్లికేషన్లో. మీరు ఒక మీమ్ని పైన ఇమేజ్ పెట్టి కింద వీడియో పెట్టి ఇలా అయితే మీమ్స్ తయారు చేసుకోవచ్చు. సో చాలా ఈజీ ప్రాసెస్ గైస్. మీరు మీమ్స్ రెడీ చేసుకోండి, అండ్ అవి కింద పెట్టే వీడియో క్లిప్పింగ్స్ కూడా రెడీ చేసుకోండి. అండ్ ఆ 2 తెచ్చి ఈ అప్లికేషన్లో కొలేజ్ చేసుకోండి, మీకైతే అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే గైస్, వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.